హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు ఒక హెల్తీ రెసిపీతోని మేము ముందుకు వచ్చాను. అదే వీట్ ఫ్లోర్ కుకీస్ చేసుకుందాం. ఈరోజు మైదా కంటే వీట్ ఫ్లోర్ హెల్తీ కాబట్టి నేను ఈరోజు కుకీస్ వీట్ ఫ్లోర్తో చూపిస్తున్నాను, గోధుమ పిండితోని. సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ బటర్ తీసుకున్నానండి, రూమ్ టెంపరేచర్లో ఉంది. నేను ఇక్కడ హాఫ్ కన్నా కొద్దిగా ఎక్కువ బటర్ తీసుకున్నానండి. మీరు టోటల్గా వేసైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకుందాం. సో బటర్ అనేది ఇలా ఉండాలి, కొద్దిగా మెల్టెడ్ అయి ఉండాలి. సో ఇప్పుడు దీన్ని విస్క్ చేసుకోవాలి. ఇలా విస్క్ చేస్తూ బటర్ అనేది లైట్గా అయిపోతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ పెట్టుకున్నానండి, అది వేసుకుంటున్నాను. ఒక ఇలాచీ వేసుకొని పౌడర్ చేసుకున్నాను షుగర్. సో హాఫ్ కప్ వరకు దీంట్లో వేసి మంచిగా బీట్ చేసుకుందాం. ఇలా మనకి బటర్ అంతా ఫ్లఫీగా అవుతుంది, లైట్ క్రీమ్ కలర్లో అయిపోతుంది. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఒక స్ట్రెయినర్ పెట్టుకున్నానండి, దాంట్లో 1 కప్ వరకు వీట్ ఫ్లోర్ వేసుకుంటున్నాను, గోధుమ పిండి. ఓన్లీ ఇక్కడ కుకీస్ గోధుమ పిండితోనే చేసుకుంటాం. బేసన్ కానీ సెమోలినా కానీ ఏది యాడ్ చేయకుండా ఓన్లీ ప్లెయిన్ వీట్ ఫ్లోర్తోనే చేస్తున్నాను. సో ఇది మనం జల్లించుకుందాం. ఇక్కడ కుకీస్ కాబట్టి మనకి ఫ్లేవర్ అనేది ఉండాలి కదా, అందుకని నేను వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసానండి, ఒక 2 స్పూన్స్ వరకు. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. సో అది కూడా స్ట్రెయిన్ చేసుకుందాం. సాల్ట్ ఎందుకంటే అది షుగర్ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి కుకీస్లో చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం అంతా. ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా కుకీస్ అనేది చేసేయండి. మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు, వీట్ ఫ్లోర్తోనంటే పిల్లలు హ్యాపీగా తినొచ్చు కాబట్టి నేను టుడే మీకు వీట్ ఫ్లోర్తోని కుకీస్ చూపిస్తున్నాను. సో చేత్తోని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మనకి బైండ్ చేస్తే పర్ఫెక్ట్గా ఇలా బైండ్ అవుతుంటే బటర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు 3 స్పూన్స్ వరకు నేను కొద్దిగా మిల్క్ వేసుకొని ఒక సాఫ్ట్ డవ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. గట్టిగా మిక్స్ చేయకుండా లైట్ హ్యాండ్స్తోనే మనం ఫ్లోర్ అంతా మిక్స్ చేసుకోవాలి, దగ్గరగా తేవాలి. సో ఎక్కువ పాలు వేసుకోకుండా కొద్దిగా వేసుకొని బైండ్ చేసుకోండి. సో ఒక 3 స్పూన్స్ పడ్డాయి నాకు. సో ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు మొత్తంగా బటర్ వేసుకొని చేసుకోవచ్చు, మిల్క్ యాడ్ చేసుకోకుండా. నేను కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నాను, మొత్తంగా బటర్ వేయకుండా. సో కొద్దిగా పోర్షన్ తీసుకొని ఇలా కుకీస్ అన్నీ చేసుకుందాం. సైడ్స్కి క్రాక్స్ వస్తే కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి. సో ఒక ప్లేట్లో బటర్ పేపర్ పెట్టుకొని ఉంచుకున్నానండి, దాని మీద ఇవన్నీ అరేంజ్ చేసుకుందాం. ఒక 1 ఇంచ్ గ్యాప్లో పెట్టుకొని కుకీస్ అనేవి అరేంజ్ చేసుకోండి. దాని మీద పిస్తాతోని కొద్దిగా గార్నిష్ చేసుకున్నాను. ఇక్కడ ఒక కడాయి ప్రీ హీట్కి పెట్టుకున్నానండి, ఒక 5 మినిట్స్ ముందే హై ఫ్లేమ్లో. దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని ఈ కుకీ ప్లేట్ దాంట్లో ప్లేస్ చేసుకున్నాను. మూత ప్రాపర్గా క్లోజ్ చేయండి. మూతకి హోల్ ఉంటుంది కాబట్టి ఒక పేపర్ పెట్టి క్లోజ్ చేశాను. ఇది అట్లీస్ట్ 20 to 25 మినిట్స్ ఆన్ లో ఫ్లేమ్ బేక్ చేసుకోవాలి. పాలు వేసాం కాబట్టి బేకింగ్ టైం కొద్దిగా ఎక్కువ పడుతుంది. సో ఆఫ్టర్ 25 మినిట్స్ మీరు ఒకసారి చెక్ చేసుకొని ప్లేట్ బయట తీసుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాతే సర్వ్ చేయాలి, ఎందుకంటే హాట్లో కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి, చల్లారిన తర్వాత అవి క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. సో మన ఎంతో యమ్మీగా హెల్తీగా వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. సో హ్యాపీగా మీరు పిల్లలకి ఇవ్వచ్చు. సో నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. చూడండి, వెనకాల కొద్దిగా లైట్ బ్రౌన్ అయ్యింది.
దాని క్రంచ్ కూడా మీరు చూస్తున్నారు కదా. సో టుడేస్ ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.